బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. జిల్లా నేతల మధ్య సఖ్యత కోసం భువనగిరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే మరి ఆ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క మ్యాటర్ హాట్ టాపిక్గా మారిపోయింది. కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం టార్గెట్గా రాజగోపాల్ రెడ్డి పలు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్ నాయకులు, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు తగినటువంటి గౌరవం దక్కాలని కూడా ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి హద్దుల్లో ఉండాలి అని చెప్పేసి స్పష్టం చేశారు. ఆయన బాధను తాము అర్థం చేసుకోగలమని, అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని కూడా ప్రశ్నించారు. పార్టీకి ఎవరు అతిథులు కాదని, సీఎం అయినా సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటి వారినైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో కూడా పార్టీ నాయకత్వానికి తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపి కేబినెట్లోకి తీసుకోకపోవడంతో ఆయన అధిష్టానం పైన గుర్రుగా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అసంతృప్తిని బహిరంగంగానే తెలియజేస్తూ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపైన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మీనాక్షి నటరాజన్కు తన యొక్క ఫిర్యాదులు చేరవేసినా కూడా తాను ఏమాత్రం భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి స్పష్టం చేశారు. పార్టీలో చేరికల అంశంపైన ఆయన చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసలు పార్టీకి ద్రోహం చేసిన వాళ్లను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని చెప్పేసి ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కూడా పునరావృతం చేస్తుందని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించి ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని కూడా అన్నారు. మరి ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను తీవ్ర నిరాశకు గురిచేస్తాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరి కేవలం పదవులు దక్కించుకోవడం కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టడం సరికాదని కూడా ఆయన అయితే హితవు పలికారు. ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ మారిన నేతలపైన రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూ తాను ఎవరిని కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని అన్నారు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ యొక్క వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా సమర్థించుకున్నారు. ఇక మరి సిపిఐ మద్దతు బలంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏమిటని కూడా ఆయన నిలదీయడం జరిగింది. గతంలో అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమైనటువంటి వ్యక్తులను మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని కూడా తెలిపారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిన నేతలకు పెద్దపీట వేయడం పైన మండిపడ్డారు. పార్టీలో చేరిన తర్వాత కూడా కొందరు నేతలు పాత పద్ధతులు వీడకపోవడం విడ్డూరమని కూడా ఆయన కొనియాడారు. ఇక మరి అలాంటి వారికి పార్టీలో కొనసాగేటువంటి ఉద్దేశం లేకపోతే దర్జాగా అయితే బయటకు వెళ్ళవచ్చునని కూడా ఆయన సూటిగానే తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి పనిచేసేటువంటి నాయకులకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
దానం నాగేందర్ వ్యవహార శైలిని ఉదాహరిస్తూ రాజగోపాల్ రెడ్డి రాజకీయాల తీరుతెన్నులపైన అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీ టికెట్ పైన పోటీ చేయడం ఏ రకమైన రాజకీయం అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ తాను వేరే పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కొందరు నేతలు బహిరంగంగా ప్రకటించడం ప్రజల్లో అయితే నవ్వుల పాలవుతోందని చెప్పేసి ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాల వల్ల ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల ఉండేటువంటి గౌరవం పూర్తిగా మసకబారుతోందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా నష్టపరిచినటువంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మరి ఈ చేరికల వ్యవహారం పైన హైకమాండ్కు అన్ని తెలిసినా కూడా మౌనం వహించడం సరైనటువంటి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇక మరి పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత అధిష్టానం పైన ఉందని కూడా గుర్తు చేశారు. ఇలాంటి అంశాలపైన ఇప్పటికైనా పునరాలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ తనకు హితవు పలికే బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వాలని కోమటిరెడ్డి సూచించారు. పార్టీలో జరుగుతున్నటువంటి తప్పులను సరిదిద్దాలని సీఎంకు చెప్పాల్సినటువంటి బాధ్యత పీసీసీ అధ్యక్షుడిపైన ఉందని స్పష్టం చేశారు. చేరికల విషయంలో జరుగుతున్నటువంటి తప్పుల వల్ల పార్టీ గౌరవం మంటగలుస్తోందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు మేల్కొని ఉద్యమకారులకు, నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను చేసే ప్రతి వ్యాఖ్య పార్టీకి మేలు చేస్తుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేయదని స్పష్టం చేశారు. కేవలం తన పదవి కోసం కాకుండా పార్టీ భవిష్యత్తు కోసమే తాను ఈ గలం విప్పుతున్నాను అని కూడా ఆయన అయితే వెల్లడించడం జరిగింది. కార్యకర్తల మనోభావాలను గౌరవించినటువంటి రోజులు వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెప్పేసి హెచ్చరించారు. నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.